ఆల్రెడీ పాటలతో తమని ఇరగొట్టేశాడు. సో బన్నీ డ్యాన్సులతో ఇరగొట్టేశాడు. త్రివిక్రమ్ గారి పంచ్ డైలాగులతో ఇరగొట్టేస్తాడు. ఇక మెగా ఫ్యాన్స్ బాగుందంటే చాలు సినిమాని ఇరగొట్టేస్తారు ఈ సంక్రాంతికి. సో బన్నీ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల వైకుంఠపురంలో ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు, చాలా సంతోషపరిచే విషయాలు జరిగాయి. డైరెక్టర్ గారి పిక్చర్స్ నేను చాలా చూశాను, కానీ ఆయనతో పనిచేయడం అనేది ఇంక ఎప్పటికీ మరవలేని ఒక ఇదే అన్నమాట. ఎందుకంటే ఆయన అందరికీ ఎంత ప్రేమ ఇస్తారంటే అసలు ఆయన నెగటివ్గా చూసే మనుషులే ఉండరు అనుకుంటాను. ఇంకొక బ్లాక్ బస్టర్ నా లిస్ట్లో చేరుతుంది అల వైకుంఠపురంలో అనే పిక్చరు అనే ఒక సంతోషమైన ఈ సమయంలో మీ అందరితోనూ మీ అందరి ముందు రాగలిగినందుకు చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సార్. స్టైలిష్ స్టార్ ఆర్ సదర్న్ స్టార్, ప్రతి సినిమాకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని, డాన్స్ మూవ్స్ని ఎంత కష్టమైనా సరే ట్రై చేసి మనల్ని మెప్పించే అల్లు అర్జున్కి అల వైకుంఠపురం మ్యూజికల్ కాన్సర్ట్కి స్వాగతం. ఒక ఫ్యాన్గా ఉంటేనే ఇలా కంపోజ్ చేయగలం. సో ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. సో బ్రదర్, వెల్కమ్ బ్రదర్ టు ద షో. And all my love to respect and Trivikram garu. Without him I am not here today on the stage. So nenu ante maatladalchukunnanu, and all my producers who supported it, and all the team with Harikasni team and Geeta's team, వాళ్ళు చాలా డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఈ స్టేజ్ ఈరోజు ఇన్ని మిలియన్ వ్యూస్ ఇవన్నీ చూస్తున్నారంటే వాళ్ళు ద బ్యాక్ ఆఫీస్ టీమ్ ఆఫ్ ద బ్యాక్ టీమ్ ఆఫ్ గీతా ఆర్ట్స్ అండ్ హారికాస్ని వాళ్ళందరూ డే అండ్ నైట్ కష్టపడ్డారు, ఎన్నో నిద్రలేని రాత్రులు చేశారు. సో వాళ్ళ వల్లే వీఆర్ ఏబుల్ టు రీచ్ యూ ఆల్, ఇంత ఈజీగా మిమ్మల్ని రీచ్ అవ్వగలిగాం. సో ఇట్స్ నాట్ మై ఎఫర్ట్ ఆర్ ఎనీవన్, సో ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. సో ఐ రెస్పెక్ట్ దిస్ టీమ్, ఐ లవ్ దిస్ టీమ్ అలాట్. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, పండగ పూట మీరందరూ కలిసి ఒక్కసారి టికెట్ కొనుక్కుని థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత లైట్లు ఆర్పేసి ప్రొజెక్టర్ ఆన్ అయిన తర్వాత బన్నీ గారు, పూజా హెగ్డే గారు, టబ్బు గారు, సచిన్ గారు, నేను, మా సముద్రగని గారు, మా ఆర్టిస్టులు అందరం పండక్కి మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుందండి. మీరు థియేటర్కి వచ్చినట్టు ఉండదు, పండక్కి మేమే మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. అంటే మీరు జస్ట్ మీ ఇంటి పక్క థియేటర్లో టికెట్ కొనుక్కున్నారనుకోండి, మేము హైదరాబాద్ నుంచి, బాంబే నుంచి, టాబు గారు వీళ్ళందరం బయలుదేరి మీ ముందుకు వస్తామన్నమాట. ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాసు గురించి నేను ఎక్కువ చెప్పకూడదు, ఎంత తక్కువ చెప్పినా అది ఎక్కువే. తను సునీల్ అనే ఓ జత బట్టలు కొన్నాడండి. కొన్నాక బట్టలు వేసుకోవాలి కాబట్టి, తప్పదు కాబట్టి, బయటకు వచ్చినప్పుడల్లా బట్టలు వేసుకుని ఎలా వస్తాడో అలా సినిమా తీసినప్పుడల్లా నన్ను ఆ సినిమాలో పడేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్.